ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక డాక్టర్కి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇంకా సమయస్ఫూర్తి చాలా ముఖ్యం. అవి రెండు నీలో ఉన్నాయి. గుడ్ జాబ్. మీరు అక్కడ లేకపోతే ఈరోజు ఆపరేషన్ సక్సెస్ అయ్యేది కాదు. సార్ మరీ పొగడకండి. నో, నిజమే చెప్తున్నాను. చేసే పనిలో డెడికేషన్ లేకపోతే ఇది సాధ్యం కాదు. యు హావ్ డన్ ఇట్. అన్నీ మీ వల్లే సార్. ఓహో, మీరే నాకు ఇన్స్పిరేషన్. నా రోల్ మోడల్ కూడా మీరే. మ్మ్. ఆ రోజు ఆ ప్రాణం నిలబడ్డానికి ఈమె కారణం. మనందరం అప్రిషియేట్ చేయాలి. ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. మీరు కొంచెం చూసుకుంటారా? నాకు అర్జెంట్ క్లాస్ ఉంది. సరే. అయ్యో, నాకు కూడా క్లాస్ కి టైం అవుతుంది. జరగండి జరగండి జరగండి. సారీ సార్. కర్ణా, ఏమైంది? ఏంటంత కంగారుగా ఉన్నారు? ఎవరో ముఖ్యమైన వ్యక్తి అర్జెంటుగా నిన్ను కలవాలంటున్నారు. నా కోసం హాస్పిటల్కి వచ్చేసారా? అవును. సరే సరే. ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చారా అన్నప్పుడే అనుకున్నాను నువ్వే వచ్చుంటావని. ఏంటి బంగారు, ఇక్కడికి వచ్చేసావు? ఓ, కోపం వచ్చినట్టుందే. సరే, దీనికి ఏ మెడిసిన్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. పద వెళ్దాం. ఏమైందే నీకు? ఏం లేదు శాంతి, బీపీ మాత్రం వేసుకోలేదా నువ్వు? అందుకని ఎంత కోపమా? మరి కోపడకుండా ఏం చేయాలి చెప్పు? ఇది పొద్దున్నే వేసుకోవాలి కదా, ఇంకా వేసుకోకపోతే ఎలా? ఎదుగు పట్టుకో. నువ్వు మర్చిపోకూడదని నీ కళ్ళకు కనబడేలా పెట్టాను, అయినా మర్చిపోయావు. వయసు అవుతోంది కదే. నిత్య, బయటికెళ్ళావు కదా, వెళ్ళిన పని ఏమైందమ్మా? ఇప్పుడే వచ్చాను కదా శాంతి. ఏమైందే నీకు? ఇందాకటి నుండి ఏ పనికి కుడి చెయ్యే వాడట్లేదు. బామ్మ, అది కుడి చేతికి కొంచెం ఫ్రీడమ్ ఇద్దామని. ఓ,
అది సరే, ఈ రోజు నువ్వు దేవాలయానికి వెళ్ళావు కదా, దాని గురించి చెప్పలేదే? అదా శాంతి, ఆ, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పమ్మా. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అవునా? హై ఫై. సర్లే పోని, అక్క కోసం త్యాగం చూస్తాను. ఏంటా త్యాగం? అరే చాలే తప్పుకో, దాని నోరు తీపి చెయ్యాలి. దేవుడా, పొద్దున్నే కోరుకున్నాను, రాత్రికల్లా నెరవేర్చావు కదయ్యా. ఆను ఆ, నువ్వు ఆను. ఆ, శాంతి, ఒక్క విషయం, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను నిజమే, కానీ ఈరోజు నువ్వు చూడమన్నావు కదా, ఆ అబ్బాయితో కాదు. మరి నువ్వు కూర్చో. నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. తేజస్ అనే ఒక అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను. శాంతి, నాకతను 6 నెలలుగా తెలుసు. 6 నెలలేనా? అంతేకాదు, అతను నన్ను, నా మనసుని, నా ఇష్టాలు కష్టాలు అన్నీ చాలా బాగా అర్థం చేసుకున్నాడు. చూడు, నేను పెళ్లి చేసుకుంటే తేజస్ను పెళ్లి చేసుకుంటా. ఏంటి సైలెంట్ అయిపోయావు శాంతి? ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అని గొడవ చేసావు కదా, ఇప్పుడు విషయం చెప్తే ఇలా రియాక్ట్ అవుతున్నావు? నిర్ణయం నువ్వే తీసుకున్నావా? ఒక్క మాట అడగాలని అనిపించలేదా నీకు? శాంతి, అక్క తన నిర్ణయం చెప్పిందంతే. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుని అక్క ఎలా బతుకుతుంది చెప్పు? అంటే శాంతి, నువ్వు ఫ్రెండ్లీగా ఉంటావు, ఒప్పుకుంటావన్న నమ్మకం. నువ్వు పెద్ద మనసుతో ఒప్పుకుంటే లైన్ క్లియర్. అంటే నువ్వు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు, అంతే కదా? నేను తేజస్ని ఇంటికి పిలుస్తాను, ఒకసారి మాట్లాడి చూడు. ఇష్టమైతే ఓకే, లేకపోతే లేదు తల్లి, నువ్విష్టపడ్డావు అంటే కుర్రాడు మంచివాడే అయ్యుంటాడు. శాంతి, పైగా తేజస్ వాళ్ళు బాగా ధనవంతులు. వాళ్ళ లెవెల్కే కాకపోయినా ఒక రేంజ్లో అయినా పెళ్లి జరగాలి కదా. పైగా నాకు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని కోరుకుందని నీకు తెలుసు కదా. నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, కానీ ఇంకో 15 రోజుల్లో నా పెళ్లి జరగాలి, అంతే. అది కాదే, ఇంకో 15 రోజుల్లో పెళ్లి జరగాలంటే ఎలాగే? ఈ ఇంట్లో ఏమన్నా 10 మంది ఉన్నారా? ఉన్నది నేనొక్కదాన్ని. మీ అమ్మా నాన్న ఉంటే విషయమే వేరేగా ఉండేది.